డయాబెటిస్‌లో నార్మల్‌గా జనరల్‌గా కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, హ్మ్. బాడీలో డయాబెటిస్ ఎక్కడున్నా ఏ పార్ట్ అయినా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ హ్మ్. ఉంటుంది. అండ్ ఈ డయాబెటిస్ వల్ల ఏంటంటే చిన్న చిన్న వెసల్స్ అనేవి సరిగ్గా డ్యామేజ్ అయిపోతాయి. డయాబెటిక్ సిస్టోపతి అంటాము. హ్మ్. సో, బ్లాడర్ కాంట్రాక్టిలిటీ తగ్గుతూ ఉంటుంది. సో, దానివల్ల యూరిన్ రిటైన్ అవ్వడము. సో, హ్మ్. బ్లాడర్ పేషెంట్ యూరిన్ ఫ్రీక్వెంట్‌గా ఎంప్టీ చేయకపోవడము హ్మ్. అలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, దానివల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. హ్మ్. సో, బ్లాడర్ వర్క్ చేయకపోవడం డెట్ సార్ అండర్ యాక్టివిటీ అంటాము. హ్మ్. సో, బ్లాడర్ సరిగ్గా ఎంప్టీ చేయదు. అండ్ దానికి తోడు అలా ఉండడం వల్ల యూరిన్ ఎక్కువ స్టాగ్నెంట్ ఉండడము. హ్మ్. అండ్ నేచురల్లీ డయాబెటిక్స్ ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో, హ్మ్. ఒక విషియస్ సైకిల్‌లో పోతూ ఉంటుందన్నమాట. సో, హ్మ్. ఇన్ఫెక్షన్ అవ్వడము, డయాబెటిక్ వల్ల బ్లాడర్ ఇంకా డ్యామేజ్ అవ్వడము, హ్మ్. మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడము. సో, వాళ్ళు లాంగ్ టర్మ్‌గా బ్లాడర్ నార్మల్ టెండెన్సీ ఉంటది తగ్గిపోతూ ఉంటుందది. హ్మ్. సో, ఫ్రీక్వెంట్‌గా ఎంప్టీ చేయలేకపోతుంటారు. బ్లాడర్ చేంజెస్ ఉంటుంటాయి. డయాబెటిక్ సిస్టోపతి అంటారు. ఆ! డయాబెటిస్ ఉంది. వీళ్ళు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తుంటారు అని అంటారు. అది? అది మనకు డయాబెటీలో అంటే బాడీలో ఒక షుగర్ ఒక లెవెల్ వరకు ఉంటది. హ్మ్. షుగర్‌తో పాటే వాటర్ బయటకొస్తుంటది. హ్మ్. సో, దట్ ఈస్ ద ఫిల్టరేషన్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో, ఈ షుగర్ ఎక్కువుందనుకోండి, ఆ ఎక్కువ షుగర్ కూడా బయటకెళ్ళినప్పుడు దాంతో పాటు వాటర్ కూడా ఎక్కువ హ్మ్. బయటకొచ్చేస్తది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో, యూరిన్ ప్రొడక్షన్ వల్ల వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ యూరిన్ ఎళ్ళాల్సి ఉంటుంది. మరి ఫస్ట్ డయాబెటిక్ కంట్రోల్ అండి. హ్మ్. షుగర్ మనకు కంట్రోల్‌లో ఉండాలి. బ్లాడర్ ఫ్రీక్వెంట్‌గా ఎంప్టీ చేయాలి. మనకి సెన్సేషన్ లేకున్నా కానీ మనం ఇలాంటి వాళ్ళు ఏందంటే 2 అవర్స్‌కి ఒకసారి వాష్‌రూమ్ యూజ్ చేయమని చెప్తాం హ్మ్. అన్నమాట. దిట్స్ కాల్డ్ షెడ్యూల్ వాయిడింగ్. సో, తనకి యూరిన్ సెన్సేషన్ లేకున్నా 2 అవర్స్‌కి ఒకసారి యూరిన్‌కెళ్ళిపోవడము. హ్మ్. అండ్ ప్రైవేట్ పార్ట్స్ అవన్నీ నీట్‌గా క్లీన్‌గా పెట్టుకోవడము. ఇలాంటివి చేస్తుంటే డయాబెటిస్‌లో కూడా హ్మ్. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గించొచ్చు.